హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ చదువులు. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఆధే వర్ణ. ఎస్, ఆధే వర్ణ కన్నా ముందు మనం ఒక చిన్న ఇంట్రడక్షన్ తీసుకుందాం. చూడండి ఒకసారి. आधे वर्ण, आ से आहा अक्षर को स्वर कहते हैं. आ से आहा अक्षर को हम स्वर कहते हैं. యా, మనకి ఇదంతా ఆసే ఆహా అక్షర్ అంటే స్వర్ అంటామని కూడా మనకి ముందే తెలుసు. అయితే ఆ స్వర్ యొక్క ధ్వనిని మాత్రాయే అవుతుంది. ఆ స్వర్ యొక్క ధ్వనితో మనకేమవుతుంది? మాత్రాయే అవుతుంది. కాసే హా తక్ అక్షర్ వ్యంజన్ కహతే హే. కా నుంచి హా దాకా ఉన్న అక్షరాలు ఏమవుతాయి? వ్యంజన్ అవుతాయి. ఇది కూడా మనకి తెలుసు. వాటిని మనం ఏమంటాం? ఆధే వర్ణ అంటాం. క్షా నుంచి శ్రా దాకా ఉన్న అక్షరాలు సంయుక్తాక్షర్. క్షా నుంచి శ్రా దాకా ఉన్న అక్షరాలు సంయుక్తాక్షర్. ఈ విషయం కూడా మనకి తెలుసు. మాత్రాయం యొక్క సహాయంతో మనం బారకడి అనేది రాస్తాం. అవును కదా, ఇది కూడా మనకి తెలుసు. स्वर की सहायता से हम व्यंजन की बारखड़ी लिख सकते हैं. ठीक है. हाँ, अभी देखो आधे वर्ण है. ఎలా రాస్తాం ఒక్కొక్కటి చెప్తాను చూడండి. కాకి ఆదే వర్ణ ఎలా ఉంటుంది? హాఫ్ ఖా రాస్తే అది ఆదే వర్ణ. ఓకే, ఒక్క విషయం, ఆధే వర్ణ అంటే మీకు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు వినలేదు, ఏంటిది కొత్తగా అనిపిస్తుంది కదా. ఆధే వర్ణ అంటే ఏం లేదండి, ఒత్తులు అంతే. ఏంటిది? ఒత్తులు. తెలుగులో మీరు ఒత్తులు రాస్తారు కదా, కా ఒత్తు, గా ఒత్తు. అలా మనకి హిందీలో ఒత్తుల్ని ఆధే వర్ణ అంటాం. ఎలా చూడండి. కాకి ఆధే వర్ణ ఖా, हाफ ग, घ. इन्हीं के लिए कोई आधे वर्ण नहीं है. ఏమి ఆధే వర్ణ అనేది ఉండదు, ఎందుకంటే ఆ లెటర్ మనం చాలా వరకు యూజ్ చేయం. ఓకే, నెక్స్ట్ ఛ. జ. ఓకే, ఝ. इन्हीं के लिए कोई आधे वर्ण नहीं है. దీనికి ఆధే వర్ణ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ ఢ. వీటన్నిటిని హాఫ్ రాసుకున్నాం, వీటికి పైన గీత తీసేసి రాసుకున్నాం అంతే. ఢ. న. త. థ. ద. ధ హాఫ్ రాస్తాం. మళ్ళీ ఇది నా అనేది కూడా హాఫ్ రాస్తాం. ఓకే, హాఫ్ ప. ఇది తీసేసాం, ఇది రిమూవ్ చేస్తే మనకి మిగిలేదేంటి? ఇది మాత్రమే. ఓకే, ఫ. బా సర్కిల్ పెట్టి దాంట్లో గీత పెట్టడమే. ఈ లైన్ పైన లైన్, స్లీపింగ్ లైన్ అండ్ స్లాంటింగ్ లైన్ విల్ బి కట్ ఆఫ్. భ. మా హాఫ్ మా. యా. ఇక్కడ చూడండి ఒక ట్రిక్ ఉంది. రాకి 3 విధాలుగా ఉంటాయి అన్నమాట. ఇలా ఒకటి రాస్తాం, నెక్స్ట్ ఇలా కూడా రాస్తాం, ఇలా కూడా పైన రాస్తాం అన్నమాట. ఓకే, ఇలా 3 విధాలుగా మనం రాసుకోవచ్చు. లా. వా. షా హాఫ్. షా. సా. హా. ఇక్కడ వచ్చింది చూడండి ట్రిక్ మనకి. క్షా నుంచి శ్రా దాకా ఏమనుకున్నాం మనం? ఈ లెటర్స్ని సంయుక్తాక్షర్ అనుకున్నాం, అవునా? అందుకని వీటికి ఏమీ ఆధే వర్ణ అనేది ఉండదు. ఎందుకంటే ముందే ఇవి 2 అక్షరాల కలయిక. వాటికి ఆధే వర్ణ ఏముంటుంది? ఏమీ ఉండదు. అలా వాటితో లెటర్స్, అలా ఆధే వర్ణతో లెటర్స్ కూడా ఏమీ ఉండవు. ఇవే ముందు 2 అక్షరాలు కదా, కా ప్లస్ షా.
క్ష. తా ప్లస్ ర త్ర. గా ప్లస్ ఇని జ్ఞ. ష ప్లస్ ర శ్ర. నేను ముందే మీకు ఇవన్నీ చెప్పాను. సో క్ష త్ర జ్ఞ శ్రాకి ఆదివర్ణేమి ఉండదు. సంయుక్తాక్షర్ వీడియోలో ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, ఆదివర్ణ అంటే ఇది బాగా క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, ఎస్. బిఫోర్ గోయింగ్ అవుట్, లెట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ మై వీడియో. బాయ్.